ఇంకో 15 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. 15 రోజులు. ఈ 15 రోజులన్నా మీరు మహబూబ్నగర్ పార్లమెంట్లో ఏం చేస్తామని చెప్తారా, లేకపోతే ఈ తిట్లు సవాళ్ళు ప్రతి సవాళ్ళతోనే? మేము మహబూబ్నగర్కి ఏం చేస్తామని చెప్పుకుంటూనే ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. సవాళ్ళు చేస్తున్నది వాళ్ళే. నీ కరుణ ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేస్తారో చెప్తలేరు. నీ కరుణ ఏం చేయలేదు, చెప్తున్నది వాళ్ళు ఏం చేసినామో చెప్పుకోకుండా రోజు నీ కరుణను తిడుతున్నది అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు. సో డి కరుణ పాలమూరు ప్రజలకు ఏం చేస్తానో, ఏ విధంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానో అవన్నీ ప్రజలకు హామీ ఇస్తూనే ఇవాళ ఎన్నికల మధ్యలో ప్రచారం చేస్తూ ఉంది. గద్వాలలో డీకే అరుణ శకం ముగిసింది అని అంటే మీ కమెంట్ ఏంటి? గద్వాలలో ఎట్లా ముగుస్తుందమ్మా? మహబూబ్ నగర్ పార్లమెంట్కి వచ్చేసారు కదా, గద్వాలలో కంప్లీట్గా క్లోజ్ చేసుకుని మీరు ఇటువైపు టర్న్ అయ్యారు. జిల్లాలో ఉండనా? మా అత్తగారు ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోమంటారా? ఎట్లా నన్ను రాజకీయం అనేది ఈరోజు కొత్తగా లేదండి. మా కుటుంబానికి ప్రజలకు సేవ చేయడం అనేది మాకు ఒక పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయడం అనేది మాకు ఉన్నటువంటి ఒక లక్షణం. భవిష్యత్తులో ఎవరు ఆ టైం వచ్చినప్పుడు ఎవరు వస్తారో రాసిపెట్టి ఇది నా వారసత్వం, వీళ్ళు ఇక్కడ ఉంటారని రాసేటటువంటి నేచర్ నాది కాదు. వాళ్ళు పని చేసుకొని మా భవిష్యత్తులో ఎవరు వచ్చి ప్రజలకు పని చేసుకోవాలి, ప్రజల మధ్యలో ఉండాలని ఆకాంక్ష ఉంటే వస్తారు, లేదు అంటే ఉండరు. నేను ఎక్కడున్నా ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తా, ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కూడా పనిచేస్తాం. అరుణ్ గారు, మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో. ఎన్టీవీ వేదిక ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారు ఇవాళ డి కరుణను మహబూబ్నగర్ ప్రజల ముందుకు పంపించి ఆశీర్వదించి, మహబూబ్నగర్ ప్రజలు కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు 100% ప్రధానమంత్రి అయ్యేది ఖాయం కాబట్టి పాలమూరును కూడా మనం అభివృద్ధి చేసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. కాబట్టి మీ అందరి యొక్క ఆడపడుచుగా నన్ను మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మహబూబ్నగర్ పార్లమెంటు ప్రజలకు మీ యొక్క ఎన్టీవీ యొక్క ఈ వేదిక ద్వారా నేను కోరుతాను.